पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। तत्सत् हरिः ओं तत्सत्। ఈరోజు ప్రారబ్ధం గురించి కొంత అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇదంతా నా ప్రారబ్ధము, ఇదంతా నా కర్మ అనేటటువంటి మాటలు సర్వసాధారణంగా అందరూ కూడా మాట్లాడేటటువంటి మాటలు. నా కర్మ ఇలా కాలింది అంటారు, ఇదంతా నా కర్మ, ఏం చేస్తాము అంటారు. ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు, ఇలాంటి సమయాలన్నింటిలోనూ కూడా అనేక మంది మాట్లాడేటటువంటి మాట ఇది, నా కర్మ, ఏం చేస్తాం, అది అలా ఉంది, ఇప్పుడు అనుకుని ఏం లాభం, అలా జరిగిపోయింది, నా ప్రారబ్ధం ఇలా ఉంది అనేటటువంటి మాటలు సర్వసాధారణంగా అందరూ వినేటటువంటి మాటలు. ఈ ప్రారబ్ధము అనేటటువంటిది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, అంతకుముందు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం పొందుతూ ఉన్నట్లయితే దాన్నే ప్రారబ్ధము అంటారు. ఇప్పుడు ఏ ఫలితాన్ని పొందుతున్నప్పటికీ కూడా అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది అంతకుముందు ఎప్పుడో మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితమే ఈరోజు సుఖ దుఃఖ రూపాలలో మనం అనుభవిస్తున్నాము. దీన్నే ప్రారబ్ధము అని అనటం జరుగుతుంది. సరే, బాగానే ఉంది. ఈ ప్రారబ్ధాన్ని తెలుసుకునేటప్పుడు ఇంకొక రెండు విషయాలు కూడా దీంతో పాటే ఉన్నాయి. ఇదివరకు మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం సుఖరూపంలోనో దుఃఖ రూపంలోనో అనుభవిస్తూ ఉన్నాము, బాగానే ఉంది. ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మ ఒకటి ఉంది కదా, మరి దీని ఫలితాన్ని రేపు మనం అనుభవించాలి కదా, దీన్నేమంటారు అని అడిగినప్పుడు దీని గురించి పెద్దలు ఏం చెప్తున్నారంటే ఆగామి అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, అది మంచి పని అవ్వవచ్చు లేదా చెడ్డ పని అవ్వవచ్చు, అది పాపం అవ్వచ్చు, పుణ్యకర్మ అయి ఉండవచ్చు. ఏది చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు చేసేటటువంటి కర్మ యొక్క ఫలితాన్ని రేపు నీవు అనుభవించబోతున్నావు. ఇలా రేపు నీవు అనుభవించేటటువంటిది ఏదైతే ఉందో, ఈరోజు చేసినటువంటి కర్మకు రేపు అనుభవించేటటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని ఆగామి అంటున్నారు. నిన్న చేసినటువంటి దానికి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటిదేమో ప్రారబ్ధము, ఈరోజు చేసినటువంటి దానికి రేపు అనుభవించబోతున్నాము, అదేమో ఆగామి. ఈ రెండూ కాకుండా ఇంకొకటి ఉన్నది, అది సంచితము. ఏమిటి ఈ సంచితము అంటే, ఈరోజు మనము అనుభవించేటటువంటిదే కాకుండా ఇంకా కొంత కర్మ మిగిలి ఉంది. అనేక జన్మలలో మనం చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలాలు మనము అనుభవించాల్సినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలాలు రాసులుగా ఉంటే, ఆ రాసులలో నుంచి మనం ఒక పిడికెడు
ఫలాలను తీసుకొని ఇప్పుడు ఈ దేహంలో వాటిని అనుభవిస్తున్నాం అంతే. ఇంకా మనం అనుభవించాల్సినటువంటివి అంతకుముందు ఎప్పుడో చేసినటువంటి కర్మల తాలూకు ఫలాలు ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి వెనకాల. ఇప్పుడు ఈ జన్మలో మాత్రం కొంత ప్రారబ్ధాన్ని తీసుకొని, అంటే కొన్ని ఫలాలను అనుభవించటానికి కావలసినటువంటి ప్రారబ్ధాన్ని తీసుకొని ఈ దేహంలోకి మనం వచ్చాం. మరి ఆ మిగిలిన పోయినవి కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని ఏమంటున్నారు అంటే సంచితము అంటున్నారు. వాటిని ఏమంటున్నారు? సంచిత కర్మ అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడో మనం చేసినటువంటి కర్మల తాలూకు అవి అనేక జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి కర్మల తాలూకు ఫలాలు, మనము అనుభవించవలసినటువంటి ఫలాలు అన్నీ కూడా ఆ సంచిత కర్మలో ఉంటాయి. ఆ సంచిత కర్మ నుంచి మనం కొన్ని ఫలాలను తీసుకొని ఈ దేహంలోకి వచ్చాం. ఈ దేహంలో ఇప్పుడు ఈ జన్మలో ఈ దేహంతో ఉండి మనం అనుభవించేటటువంటి ఆ కొద్దిపాటి కర్మ ఫలాలను ఏమంటున్నారంటే ప్రారబ్ధ ఫలాలు అంటున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా మనం కర్మ చేస్తున్నాము. ఈ కొత్తగా చేసేటటువంటి ఈ కర్మ యొక్క ఫలాలనేమో రేపు మనం అనుభవించబోతున్నాము తరువాత. వాటినేమో ఆగామి అంటున్నారు. ఈ విధంగా ఈ కర్మఫలాలు 3 విధాలుగా ఉన్నాయి: సంచితము, ప్రారబ్ధము, ఆగామి. నిలవ ఉన్నటువంటివి సంచితము, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిది ప్రారబ్ధము, రేపు అనుభవించేటటువంటిది, రాబోయే కాలంలో అనుభవించేటటువంటిది ఆగామి. ఈ 3 రకాలుగా ఈ ప్రారబ్ధాన్ని మనం అనుభవిస్తాము. ఈ 3 రకాలుగా ఉంది ఇది అనేటటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయం. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఇది ఎలా అనుభవిస్తున్నాము అసలు ఈ ప్రారబ్ధాన్ని? ఈ ప్రారబ్ధం ఏమిటి, మనం అనుభవించటం ఏమిటి, ఏ విధంగా మనం ఎందుకోసం అనుభవించాల్సి ఉంది, ఇవి ఎక్కడివి అని మనం చూసినట్లయితే, కర్మ అని దేన్ని అంటున్నారు అని మనం ఆలోచించినట్లయితే, మనస్సు, వాక్కు, దేహము, ఈ 3 యొక్క కదలికలు, ఈ 3 యొక్క క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటినే కర్మలు అని అంటున్నారు. మనస్సులో జరిగేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది మానసిక కర్మ. వాక్కు ద్వారా మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను వాక్కర్మ అని అంటున్నారు. అలాగే దేహంతో ఈ ఇంద్రియాలన్నిటితోనూ కూడా చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను దేహకర్మ అని అంటున్నారు. మనో వాక్ కాయాల ద్వారా, ఈ 3 ద్వారా చేసేటటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచనలు అవ్వవచ్చు, లేదా మాటలు అవ్వవచ్చు, లేదా చేతలు అవ్వవచ్చు. ఈ 3 నుండి కూడా కర్మ జరుగుతుంది. కర్మ ఈ విధంగా 3 రకాలుగా జరుగుతుంది. ఈ 3 రకాలైనటువంటి కర్మలకు కూడా, ఆ కర్మ ఏ కర్మ అయినప్పటికీ కూడా, అది చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ, అది మంచిదైనప్పటికీ అది చెడ్డదైనప్పటికీ, అది శుభమైనప్పటికీ అది అశుభమైనప్పటికీ, అది పుణ్యమైనప్పటికీ అది పాపమైనప్పటికీ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్మల తాలూకు ఫలాలను రేపు నీవు సుఖ దుఃఖాల రూపంలో అనుభవించబోతున్నావు. ఇది ఎవరో చెప్పటం కాదు, ఇది అందరికీ అనుభవం అయ్యేటటువంటి విషయమే. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒక మంచి మాట మాట్లాడితే దాని ఫలితం ఏమిటో మీకు తెలుస్తుంది. అలా కాకుండా ఎవరినో మీరు తిట్టారు అనుకోండి, దాని ఫలితం ఏమిటో మీకు తెలుస్తుంది. మీరు ఎవరినైనా చెడమడ తిట్టినట్లయితే ఆ వ్యక్తి వెంటనే
మిమ్మల్ని తిట్టటమో లేకపోతే కొట్టటమో చేస్తాడు. అంటే మీరు చేసినటువంటి వాక్కర్మకు ఫలితం అది. అలాగే మీరు దేహంతో ఏదైనా మంచి పని చేశారనుకోండి, దానికి సంబంధమైనటువంటి ఫలాన్ని, మంచి ఫలాన్ని మీరు పొందుతారు. అలా కాకుండా దేహంతో మీరు ఏదైనా చెడ్డ కర్మ మీరు చేశారనుకోండి, దానికి సంబంధమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇవి రెండూ కూడా అందరికీ తెలిసి జరిగేటటువంటి కర్మలు. వాక్కు ద్వారాను దేహం ద్వారాను మంచిగా మాట్లాడితే మంచి ఫలితం వస్తుంది, అలాగే మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. చెడుగా మాట్లాడినా చెడ్డ పని చేసినా మనకు చెడ్డ ఫలితం వస్తుంది అనేటటువంటిది అందరికీ తెలుసు. ఇది అందరికీ అనుభవం అయ్యేటటువంటి విషయమే. అయితే అనుభవం కానటువంటిది, తెలవనటువంటిది ఒకటి ఉంది. ఏమిటి అది అంటే మానసిక కర్మ. మానసిక కర్మ అంటే మనసులో మనం చేసేటటువంటి ఆలోచనలే. ఇది మీరు ఎప్పుడైనా నువ్వేం చేస్తున్నావు అని ఎవరినైనా వ్యక్తిని అడిగారనుకోండి, ఏం చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను అంటాడు. ఆలోచన అన్నది కూడా నువ్వేం చేస్తున్నావు అంటే ఆలోచిస్తున్నాను అంటే, ఆలోచన అనేటటువంటి కర్మ నేను చేస్తున్నాను అనేటటువంటిది దాని అర్థం. అయితే ఇది చాలామందికి తెలవక ఆలోచన కర్మ అని చాలామంది అనుకోరు. దానివల్ల వాక్కుని చేతలను నియంత్రించుకుంటూ ఈ రెండు సరిగ్గా ఉంటే బాగుండును, ఈ రెంటిని ద్వారా మేము సత్కర్మ చేస్తున్నాము అని అనుకుంటూ మానసికంగా ఎంతోమంది దుష్కర్మ చేస్తూ ఉంటారు. మానసికంగా ఎంతోమంది పాపకర్మ ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆలోచనలు ఎవరికి కూడా కనపడవు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆలోచించుకుంటూ ఉండవచ్చు. అది కాకుండా ఆలోచనలు క్రమబద్ధీకరించుకోవటం అనేది తెలవనప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి మనసులోకి. ఆ విధంగా వచ్చేటటువంటి ఆలోచనలో ఎంతో చెడ్డకర్మ పేరుకుపోతూ ఉంటుందన్నమాట. దాని అంతటి ఫలితము కూడా రేపు అనుభవించాల్సి వస్తుంది. దేహంతో ఒక మంచి కర్మ చేస్తే మీకు ఏ విధంగా ఫలితం వస్తుందో, మానసికంగా కూడా అదే విధమైనటువంటి ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇంకొక విషయం, మాత్రమైనటువంటి విషయం తెలుసుకోవాల్సింది ఏముందంటే, నిజానికి దేహంతో చేసేటటువంటి కర్మలు, వాక్కుతో చేసేటటువంటి కర్మలు చాలా అల్పమే, చాలా తక్కువ. మానసికంగా చేసేటటువంటి కర్మ మాత్రం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఈ దేహంతో చేసే కర్మలకు, వాక్తో చేసే కర్మలకు అన్నిటికన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా మానసిక కర్మ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మానసికంగా చేసేటటువంటి కర్మే అందరికీ కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది అన్నది ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూడిటి ద్వారా జరిగేటటువంటి కర్మ, ఏ కర్మ అయినప్పటికీ కూడా దాన్ని ఫలాన్ని మనం అనుభవించబోతాము, తప్పకుండా అనుభవించి తీరాలి. ఇది సృష్టిలో ఒక నియమం, దీన్నే నియతి అంటున్నారు. ఎవరైనప్పటికీ కూడా తప్పకుండా ఈ మనోవాక్కాయాల ద్వారా చేసేటటువంటి కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాలి అనేటటువంటి నియతి ఒకటి ఈ సృష్టిలో, అలాంటి నియమం ఒకటి ఉండటం వల్లనే ఈ సృష్టి ఈ విధంగా సాగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేసి వేరే వాళ్ళను బాధ పెట్టి వేరే వాళ్ళ దుఃఖానికి కారణమై కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఆ కర్మకు అతను ఫలితాన్ని మాత్రం అనుభవించి తీరుతాడు. ఇది తప్పదు. ఇది కూడా మనం అనేక సార్లు చాలామంది విషయంలో మనం చూస్తూ ఉండవచ్చు. ఇక్కడ వాళ్ళు అన్నీ మంచి పనులే చేస్తూ ఉంటారు, ఎంతో సత్కర్మ చేస్తూ ఉంటారు, అలాగే ఎందరికో ఎన్నో రీతులుగా సహాయపడుతూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు, ధర్మాలు చేస్తూ ఉంటారు, గుళ్ళది కడుతూ ఉంటారు, అందరికీ ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో చూసిన వాళ్ళకి కనిపిస్తుంది, వీళ్ళు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు కదా, వీళ్ళకెందుకు ఇలాంటి దుఃఖం కలుగుతుంది, ఎందుకు వీళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారు, ఎందుకు వీళ్ళకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు.
దానికి ఒక్కటే కారణం. ఏమిటి కారణం అంటే, అంతకుముందు వాళ్ళు చేసినటువంటి కర్మల తాలూకు ఫలితాలను ఇప్పుడు వాళ్ళు ప్రారబ్ధ రూపంలో ఇక్కడ అనుభవిస్తున్నారు. ఇప్పుడు చేసేటటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సత్కర్మల యొక్క ఫలితాలను రేపు వాళ్ళు అనుభవించబోతారు, తప్పకుండా అనుభవించబోతారు. అయితే ఈ విషయం అర్థం కానప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇలాంటి సత్కర్మ వాళ్ళు చేస్తూ ఉంటారు, అందరికీ సహాయపడుతూ ఉంటారు, ఎంతో దైవభక్తి పరులై ఉంటారు, దేవుడంటే ఎంతో ప్రేమతో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే శ్రీమద్ భగవద్గీత లాంటి గ్రంథాన్ని కూడా వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే సత్సంగం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి వింటూ ఉంటారు. సత్సంగీకుల మధ్యలో ఉండి వాళ్ళకు తోసినటువంటి రీతిలో వాళ్ళు భజనలని, కీర్తనలని, అలాగే పారాయణమని, శ్రవణమని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎంతో ధార్మికమైనటువంటి రీతిలో వాళ్ళ జీవిత విధానం ఎంతో ధర్మబద్ధంగా, ఎంతో ఆధ్యాత్మికంగా వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, సమస్యల్లో చిక్కుకుపోయినప్పుడు, వాళ్లకు కావలసినటువంటి వాళ్లకు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ చేసి కూడా మేము ఇలాగే ఉన్నాం కదా, మనకెందుకు ఇవన్నీ కూడా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ పనులన్నీ చేయకుండా, ఈ భక్తి మార్గంలో నడవకుండా, ధార్మికంగా ధర్మబద్ధంగా లేకుండా జీవితంలో ఆ విధంగా అక్రమంగా, అన్యాయంగా అందరినీ బాధ పెడుతూ, అందరినీ దుఃఖపరుస్తూ ఉండేటటువంటి వాళ్ళే బాగున్నారు, మనం ఇవన్నీ చేసి కూడా ఈ విధంగా బాధలు అనుభవిస్తున్నాము, ఈ విధమైనటువంటి కష్టాలు పడుతున్నాము, అనేక సమస్యల్లో కూర్చున్నాము, ఎందుకు మనకు ఈ ఆధ్యాత్మికత ఎందుకు, ఈ భక్తి ఎందుకు, ఈ దేవుడు ఎందుకు, ఈ భజనలు ఎందుకు, ఈ భగవద్గీత ఎందుకు అని కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వదిలిపెడతారు. వదిలిపెట్టేసి అలాంటి వాళ్ళ సాంగత్యానికి చేరి వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు ఇది ఈ విధంగా జరిగింది, ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇప్పుడిప్పుడు చేసేటటువంటి ఈ సత్కర్మ యొక్క ఫలితాలని ఇప్పుడిప్పుడు ఈ క్షణంలో వీళ్ళు అనుభవించడానికి కుదరదు. ఈరోజు ఈ బీజాన్ని నాటుతున్నారు, ఈ బీజం మొలకెత్తి రేపు మహావృక్షమై రేపు ఫలాలను ఇవ్వబోతుంది. అది వచ్చే సంవత్సరం అవ్వచ్చు, వచ్చే జన్మ అవ్వచ్చు, ఆ పై వచ్చే జన్మ అవ్వచ్చు. మరి ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నటువంటి, వీళ్ళు రుచి చూస్తున్నటువంటి ఈ చేదు ఫలాలు, ఈ దుఃఖము, ఇలాంటి అనుకోని సంఘటనలు, ఇవన్నీ కూడా అంతకుముందు వాళ్ళు నాటినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాల యొక్క ఫలితాలు ఈ రోజున ఈ దుఃఖ రూపంలో వీళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు చేసేటటువంటి మంచి పనులకు రేపు కానీ వచ్చే జన్మలో కానీ వీళ్ళు సరైనటువంటి ఫలితాలను అనుభవించబోతారు. ఇది తెలవకుండా ఇవన్నీ మానేసి వీటన్నిటి వల్ల ఏ ఫలితము లేదని చెప్పేసి దేవుడిని కూడా విమర్శిస్తూ, దేవుడనేవాడే లేడు అనుకుంటూ, ఆధ్యాత్మికత అనేటటువంటిదంతా కూడా ఒక బూటకమే అనుకుంటూ వీటన్నిటిని వదిలేసి ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే రేపు కూడా ఇలాంటి దుఃఖ ఫలితాన్నే వాళ్ళు అనుభవించబోతున్నారు. ఇది ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రారబ్ధం అనేటటువంటిది అర్థం చేసుకునేటప్పుడు సాధారణంగా జరిగేటటువంటి ఈ విషయాన్ని కూడా మీరు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, జీవితం ఇక్కడ ఎంత దుఃఖమయంగా ఉన్నప్పటికీ కూడా, జీవితం ఎంత బాధలతో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సమస్యలతో ఉన్నప్పటికీ కూడా, ఏది పట్టుకున్నా కానీ కాలుతున్నట్లుగా అనిపిస్తున్నా కానీ, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు సత్కర్మ ఆచరించి తీరాలి. ఇప్పుడు నువ్వు సత్కర్మ ఆచరించినప్పుడు కనీసం రేపైనా నీవు సుఖపడగలుగుతావు. అలా కాకుండా ఇప్పుడు కూడా నువ్వు దుష్కర్మే ఆచరిస్తున్నప్పుడు నీ జీవితంలో ఇక ఎప్పుడు కూడా
సుఖమన్నది లేదు. అంతేకాదు నీకు మళ్ళా నీచాతి నీచమైనటువంటి అధమ జన్మలు రాబోతున్నాయి అనేటటువంటిది శాస్త్రం చెబుతున్నది. పశుపక్షాది కీటకాది జన్మలు రాబోతున్నాయి, వాటిలో నువ్వు భూయిష్టమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాల్సి వస్తుంది అనేటటువంటిది పెద్దలందరూ కూడా చెబుతున్నటువంటి విషయం. దీన్ని అవగాహన చేసుకుని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సత్కర్మ ఆచరించి తీరాలి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. అనేక మంది ఏమనుకుంటారు అంటే, ఈ దుఃఖాన్ని, ఈ బాధను, ఈ సమస్యలను, ఈ జబ్బులను, వీటన్నిటినీ కూడా పోగొట్టుకోవటం కోసం దేవుణ్ణి ఆశ్రయించాలి అనుకుంటారు. వీటన్నిటినీ కూడా పోగొట్టుకోవటం కోసమే దేవుడు తప్ప ఒక సత్కర్మ చేయటానికి అని వాళ్ళు అనుకోరు. అది సరైనటువంటి విషయం కాదు. సరైన అవగాహన ఏర్పరచుకుని సరైన ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు ప్రారంభించినట్లయితే ఇప్పుడు వాళ్ళు అనుభవించేటటువంటి ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో ఆ దుఃఖాల నుండి కూడా ఉపశమనం పొందుతూ రేపు మంచి ఫలాలను అనుభవించటానికి సాధ్యపడుతుంది అనేది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. సరే, బాగానే ఉంది. ఎప్పుడో అంతకు ముందు జన్మల్లోనో లేకపోతే క్రిందటి సంవత్సరాల్లోనో మనం మనసు ద్వారా, వాక్కు ద్వారా, దేహంతో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలలో కొన్ని ఇప్పుడు మనము అనుభవిస్తున్నాము. ఎలా అనుభవిస్తున్నాము? అప్పుడెప్పుడో చేశాము. ఆ చేసినటువంటి ఆ పాపానికో లేకపోతే ఆ పుణ్యానికో ఇప్పుడు దుఃఖమో సుఖమో అనుభవిస్తున్నాము. ఇదే ప్రారబ్ధము అంటున్నారు. ఇక్కడ ఎవరు మన చేత అనుభవింపచేస్తున్నారు? అది ఎప్పుడో చేశాము, క్రిందటి జన్మలోనో లేకపోతే గత సంవత్సరాల్లోనో మనం చేశాము కర్మ. ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు మన చేత ఎవరు అనుభవింపచేస్తున్నారు? ఎవరో ఒకరు అనుభవింప చేయాలి కదా. నువ్వు అప్పుడు అన్ని సంవత్సరాల కిందట ఆ పాపం చేశావు, ఆ పాపం యొక్క ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించాలి అనేటటువంటి ఆ నియతి ఏదైతే ఉందో ఆ నియతే మన చేత ఈ ప్రారబ్ధాన్ని అనుభవింపచేస్తుంది. ఆ నియతి ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడ ఉండి పనిచేస్తుంది నియతి? ఆ నియతి ఎక్కడి నుండి పనిచేస్తుంది, ఎక్కడ ఉంది అది అని అంటే, ఆ నియతి అందరి బుద్ధిని కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు అంతకుముందు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించటానికి ఆ నియతి వాళ్ళ బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఆ బుద్ధి ప్రేరేపణ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫలితాన్ని అందుకోవటానికి, అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆ రీతిలో వాళ్ళు దానికి తగ్గట్లుగా ఆ సుఖం కానీ దుఃఖం కానీ అందుకోవటానికి వీలైనటువంటి రీతిలో వాళ్ళ ఆలోచన మొదలవుద్ది. ఆ తర్వాత దానికి తగ్గట్లుగా వాళ్ళు మాట్లాడతారు, దానికి తగ్గట్లుగా వాళ్ళు అక్కడ దేహంతో ఆ ప్రయత్నం చేస్తారన్నమాట. అప్పుడు వాళ్లకు ఆ ఫలితాన్ని అందుకోవటానికి ఆ విధంగా సాధ్యపడుతుంది అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇదే శ్రీమద్ భగవద్గీత ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇదే విషయాన్ని, సదృశం శ్రేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సదృశ్యం శ్రేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి భగవద్గీత మనకు చెబుతుంది. ఏమని అంటే జ్ఞానవానపి, జ్ఞాని కూడా ఏం చేయలేడు అని చెబుతున్నారు ఇక్కడ. ప్రకృతి ప్రేరేపిస్తుందట. దేనికి ప్రేరేపిస్తుంది ప్రకృతి? నీ ప్రారబ్ధాన్ని నువ్వు అనుభవించటానికి ప్రకృతి నిన్ను ప్రేరేపిస్తుందట. ప్రేరేపించినప్పుడు నువ్వు జ్ఞానివైనప్పటికీ కూడా ఈ జ్ఞానం కూడా నిన్నేం చేయలేదు అనేది ఇక్కడ చెబుతున్నారు అన్నమాట. అయితే ఏ జ్ఞానం ఏం చేయలేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే కేవల జ్ఞానం అన్నది పనికిరాదు. ఏమిటి కేవల జ్ఞానం?
నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని నువ్వు పుస్తకాల ద్వారా లేదా సత్సంగాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ వాచా జ్ఞానం అనేటటువంటిది సరిపోదు. దానివల్ల ఏ ఉపయోగము కూడా లేనే లేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నువ్వు ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా నీ బుద్ధి ఆ విధంగా ప్రేరేపిస్తుంది నిన్ను. ఆ నియతి బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ బుద్ధి నీ కర్మను బట్టి నీకు అలాంటి ఆలోచనలు వచ్చేలాగా, అలాంటి మాటలు వచ్చేలాగా, నీవు అలాంటి చేతలు చేసేలాగా నీ బుద్ధి ఆ విధంగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. నేను అలా చేయకూడదు అని నువ్వు నిగ్రహించుకున్నా కానీ నీ వల్ల సాధ్యం కాదు అంటున్నారు ఇక్కడ మహాత్ములు. అంటే నువ్వు ఒక ప్రారబ్ధాన్ని అనుభవించాల్సి ఉంటే నీ బుద్ధి ఆ విధంగా నీ ఆలోచనలను, నీ మాటలను, నీ చేతలను ఆ ఫలాన్ని అనుభవించే రీతిలో నిన్ను ప్రేరేపిస్తుందన్నమాట. అప్పుడు నువ్వు వెళ్ళి ఆ పని చేస్తావు. ఆ పని చేయటం వల్ల నువ్వు పొందాల్సినటువంటి సుఖమో దుఃఖమో నువ్వు పొందుతావు. ఇదే జరుగుతుంది ఈ సృష్టిలో. మొత్తం అందరు జీవులు కూడా దీనికి బద్ధులై ఉన్నారు. దీని నుంచి ఎవరు కూడా తప్పించలేరు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ప్రారబ్ధం అన్నది అంత బలీయంగా ఉంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు. బుద్ధి కర్మానుసారిణి అంటే కర్మను అనుసరించి వాళ్ళ బుద్ధి ఆ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ వివేకము ఆ విధంగా పనిచేస్తుందట. అంటే దీన్ని ఒక ఉదాహరణ మనం తీసుకుందాం అనుకోండి. ఒక వ్యక్తి ఒక దొంగతనం చేసి ఆ దొంగతనం నేరంతో జైలు శిక్ష, ఒక దుర్భరమైనటువంటి శిక్ష అనుభవించాల్సి ఉంది అనుకోండి. అంతకుముందు గత జన్మల్లో అతను ఏదో ఒక పని చేశాడు. ఆ పని వల్ల అప్పుడు దాని నుంచి అతను తప్పించుకున్నాడు. అయితే ఆ ఫలితాన్ని మాత్రం ఇతను పొందాల్సి ఉంది. అప్పుడు ఎవరినో లాయర్ని పెట్టుకున్నాడు. లాయర్ని పెట్టుకొని ఆ లాయరు వాదించి ఇతను తప్పేమీ లేదు, ఇతను నిర్దోషి అని చెప్పేసి కోర్టులో ఇతన్ని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు. అతనికి తెలుసు, ఆ వాదించిన లాయర్కి తెలుసు ఏమని అంటే అతను తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల ఎదుటి వ్యక్తి చాలా బాధకు గురయ్యాడు, అతను అనేక ఇబ్బందులు పడ్డాడు. దానివల్ల వాళ్ళ కుటుంబం అంతా చిన్నాభిన్నమై కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే అంత పరిస్థితి ఏర్పడింది. మొత్తం అనేక మంది దుఃఖపడటానికి కారణమయ్యాడు. ఏదో ఒక పని చేశాడు, ఆ పని వల్ల అనేక మంది ఇబ్బందులు పాలయ్యారు, దుఃఖం అనుభవించారు, కొంతమంది అతని వల్ల మరణించారు. అయితే అప్పుడు అతన్ని కోర్టు నిర్దోషి అని విడుదల చేసింది. అతనికి తెలుసు అతను చేసినటువంటి తప్పేమిటో అతనికి తెలుసు. అయితే కోర్టు నుంచి నేను బయటపడ్డాను, నిర్దోషిగా బయటపడ్డాను, నాకేం పర్వాలేదు అని అనుకుంటున్నాడు అతను. సరే, బాగుంది. కాలం ముందుకెళ్ళింది. ఆ తర్వాత అతను చనిపోయాడు అనుకోండి. మరలా జన్మ వచ్చింది. మరలా జన్మ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కర్మ యొక్క ఫలితాన్ని అతను అనుభవించాల్సి ఉంది. ఇప్పుడు అనుభవించాల్సి ఉంది. అనుభవించటానికి ఇప్పుడు అతని బుద్ధి ప్రేరేపిస్తుందన్నమాట. అప్పుడు అంతగా అతను దుష్కర్మ చేశాడు. ఆ కర్మ యొక్క ఆ దుష్ఫలితాన్ని ఇప్పుడు దుఃఖ రూపంలో ఇతను అనుభవించాలి. ఇది న్యాయమే కదా. మరి ఆ నియతి ఉన్నది కాబట్టి నిజానికి సృష్టి ఈ విధంగా నడుస్తుంది. మరి ఇది న్యాయమే కదా. సరే, ఏమవుతుందంటే ఇక్కడ అతనికి కొంతమంది స్నేహితులు ఏర్పడతారు. స్వతహాగా అప్పుడు వరకు కూడా మంచి బుద్ధితోనే అతను ఉండవచ్చు, సన్మార్గంలోనే నడుస్తూ ఉండవచ్చు.
అయితే అలాంటి వ్యక్తికి కొంతమంది దుర్మార్గులైనటువంటి స్నేహితులు తోడవుతారు. తోడైన తర్వాత వాళ్ళు చెప్తారు, మనం ఒక దొంగతనం చేద్దాము, ఇలా ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడతాము, ఓ బ్యాంకుని ఏదన్నా కానీ మనం కొల్లగొడదాము, కొల్లగొట్టినట్లయితే ఒక్కసారిగా మన దరిద్రం అంతా కూడా తీరిపోద్ది అని వాళ్ళు సలహా చెప్తారు. అప్పటి వరకు కూడా ఇతను నడిచినటువంటి నడక మంచి నడకే నడిచాడు, సన్మార్గంలోనే నడిచాడు, ఏదో కష్టపడుతున్నాడు. అందరూ కూడా ఈ వ్యక్తిని మంచి వ్యక్తి అనుకుంటున్నారు, దాన ధర్మాలు చేస్తున్నాడు, అందరికీ సహాయపడుతున్నాడు. అలా సహాయపడటం వల్లే నిజానికి కొన్ని కష్టాలు కూడా తెచ్చుకున్నాడు. ఆ విధంగా కొంత పేదరికం కూడా అనుభవిస్తున్నాడు వేరే వాళ్ళకు సహాయపడటం వల్ల. అలాంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక్కసారిగా ఏం లేదు, నువ్వు కాస్త బ్యాంకు దగ్గర ఉండి ఎవరైనా వచ్చినట్లయితే నువ్వు ఒక్కసారి ఈలయ్యి మేము బయటకు వచ్చేస్తాము, ఈ ఒక చిన్న పని చేసినట్లయితే నీకు వాటా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అవును, పని చిన్నదే కదా, ఇది బాగానే ఉంది అని అనుకున్నాడు ఇతను కూడా. అనుకుని ఏలేయటమే కదా, అక్కడ ఉండి బ్యాంకు మెట్ల దగ్గర ఏలేస్తాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు దీనికి. దీంతో ఇంకో రకంగా కూడా ఇతను ఆలోచించాడు, దీంతో డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల వల్ల ఇంకా మనం చాలామందికి సహాయపడవచ్చు, అవన్నీ కూడా ధనవంతుల డబ్బులు కదా, ఏం పర్వాలేదు, వాళ్ళ డబ్బులు మనం కాజేసినా పర్వాలేదు, రేపొద్దట పేదలందరికీ నేను సహాయం చేయొచ్చు అని ఈ విధంగా తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అంటే బుద్ధి ఆ విధంగా ప్రేరేపిస్తుంది ఇతన్ని, ఆ పని చేయరా, నువ్వు ఆ పని చెయ్యి అంటుంది. ఎందుకు చెయ్యి అంటుంది? వీడు అనుభవించాల్సి ఉంది కాబట్టి ఆ నియతి వీడి బుద్ధిని ప్రేరేపిస్తుంది. దాంతో వెళ్ళి బ్యాంకు దగ్గర నిలబడ్డాడు. శుభ్రంగా ఇప్పుడు కెమెరాలు పెట్టారు కదా, ఆ కెమెరాల్లో పూర్తిగా ఇతను పడ్డాడు. పడిన తర్వాత రేపొద్దట పట్టుకున్నారు పోలీసులు, ఇతన్ని జైల్లో పెట్టారు. అది తీవ్రమైనటువంటి శిక్షగా పరిగణించి చూసేవాళ్ళందరూ అంటారన్నమాట, అప్పుడు ఎందుకు ఇన్ని మంచి పనులు చేసేవాడివి కదా, నువ్వెందుకు అలా వెళ్ళావు అంటారు. అప్పుడు ఏమంటాడు అతను, నా కర్మ, ఏం చేస్తాం, నా బుద్ధి ఆ సమయంలో ఎందుకో అలా వెళ్ళి ఆ డబ్బులు వస్తాయి కదా, వస్తే ఈ పేదాళ్ళందరికీ సహాయం చేయొచ్చు కదా అని నా బుద్ధి చెప్పింది, నా కర్మ కాలి అలా వెళ్ళాను అంటాడు. ఇది విషయం. అదే భగవద్గీత చెప్తుందన్నమాట. ఏమనంటే వాళ్ళ ప్రకృతి వాళ్ళను ప్రేరేపిస్తుంది. సదృశ్యం శ్రేష్టతే స్వస్వ ప్రకృతే జ్ఞానవానపి. ప్రకృతి అంటే ఇక్కడ ఏం ప్రకృతి అంటే, అంతకుముందు వాళ్ళు చేసినటువంటి కర్మల తాలూకు ఫలాలను అనుభవించటానికి వాళ్లకున్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారమే, ఆ స్వభావమే ఇక్కడ ప్రకృతి అని చెప్పబడుతుంది. వాళ్ళు ఒక స్వభావంతో పుట్టుకొస్తారు, వాళ్ళకు సంస్కారం ఉంటుందన్నమాట. ఆ సంస్కారమే వాళ్ళు ఆ విధంగా చేసేలాగా, ఆ విధంగా ఆలోచించేలాగా ఆ సంస్కారం వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ సంస్కారమే ప్రకృతి, అదే స్వభావము, అదే నియతి, అదే ప్రారబ్ధ ఫలాలను అనుభవింపచేసేటటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది అందరి విషయంలోనూ కూడా జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రారబ్ధాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించి తీరాలి. అలాగే ఇప్పుడు చేసేటటువంటి కర్మలకు రేపు కానీ, వచ్చే సంవత్సరం కానీ, లేదా పై వచ్చే జన్మలో కానీ ఫలితాలను అందరూ కూడా ఖచ్చితంగా అనుభవించి తీరాలి అనేటటువంటిది శాస్త్రం మనకు చెబుతున్నటువంటి విషయము. సరే, ఈ విషయమంతా మనకు అర్థమైంది, బాగానే ఉంది. ఇదంతా ప్రారబ్ధము అనేటటువంటిది మనకు బాగా అర్థమైంది. అయితే ఇక మన కర్మ ఇలా కాలాల్సిందేనా అన్నది. ఏదో ప్రారబ్ధాన్ని పట్టుకొచ్చాము, ఇంకా అనుభవించాల్సిందేమో. వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా గుట్టలు గుట్టలుగా పోసి ఉంది అంటున్నారు. సంచుల నిండా బాగా దట్టంగా కిక్కిరిసిపోయి ఉంది ఆ ప్రారబ్ధము అంటున్నారు. ఇప్పుడేమో ఈ జన్మలోనేమో ఇప్పటి వరకు తెలుసో తెలవకో అనేక రకాలైనటువంటి కర్మలు చేసి కూర్చున్నాము. వీటి ఫలితాలన్నీనేమో రేపు అనుభవించాలి, అవి అనుభవించటం కోసమేమో మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా మనం చిక్కుపడిపోయి కూర్చున్నాం. వెనక్కి చూస్తే సంచిత కర్మ,
ఇప్పుడా ప్రారబ్ధము. ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, మనకేమో ఈ విషయం తెలవదు. తెలవక మనం చేసిన కర్మలేమో ఎదురుగా భూతాల్లాగా కనపడుతున్నాయి. మేమున్నాం, మేమెక్కడికి వెళ్దాము అంటున్నాయి. ఈ విధంగా 3 రకాలైనటువంటి కర్మలు కూడా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఇది మన పరిస్థితి. దీని నుంచి ఇక మనకు మోక్షం లేదా, మన పరిస్థితి ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే శాస్త్రం మనకు ఏం చెప్తుందంటే, ఆ విధంగా నువ్వు దిగులు పడాల్సినటువంటి పనేమీ లేదు. ఆ విధంగా నీవు దిగులు పడాల్సినటువంటి పని ఏమీ కూడా లేనే లేదు. ఖచ్చితంగా నీవు దీని నుంచి బయటపడగలవు అనేటటువంటిది శాస్త్రం మనకు చెబుతున్నటువంటి విషయం. ఎంత ధైర్యాన్ని మనకు ఇస్తుందంటే శాస్త్రం ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 36వ శ్లోకం, అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నీవు పాపులందరికంటే కూడా అధికమైనటువంటి పాపాలను చేసిన వాడివి అయినా సరే, ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో శ్రీమద్ భగవద్గీత అర్థం చేసుకోండి. పాపులందరికన్నా కూడా ఇంకా ఎంతో గొప్ప పాపాలను చేసిన వాడివి అయినా సరే, జ్ఞానప్లవేన ఏవ సర్వం రుజినం సంతరిష్యసి. జ్ఞానమనేటటువంటి నావను నీవు పట్టుకున్నట్లయితే ఈ పాపపు సముద్రాన్ని తేలిగ్గా దాటగలవు అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీత చెబుతున్నది. ఎంత గొప్ప విషయమో చూడండి. ఏ విధంగా యథైధాంసి సమిగ్ధో అగ్ని భస్మసాత్ కుర్తే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కుర్తే తథా. ఏం చెప్తున్నారంటే, అగ్ని ఏ విధంగా సమిధలను దగ్ధం చేస్తుందో, అగ్నిగుండంలో సమిధలు వేసినట్లయితే, కట్టెలు వేసినట్లయితే, ఎన్ని కట్టెలు వేసినప్పటికీ కూడా ఆ కట్టెలన్నీ కూడా భస్మమైపోతాయి. ఇంకా దానిలో ఏ సందేహము లేదు. పూర్తిగా కట్టెలన్నీ కూడా భస్మమైపోతాయి. అలాగే జ్ఞానాగ్నిలో ఈ కర్మలు అన్నీ కూడా దగ్ధమైపోతాయి అంటున్నారు ఇక్కడ. జ్ఞానాగ్నిలో ఈ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అనేది శ్రీమద్ భగవద్గీతలో మనకు చెబుతున్నటువంటి ఎంతో మనల్ని సంతోషపరిచేటటువంటి మాట. కర్మలన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి అంటే, మిగిలి ఉన్నటువంటి సంచిత కర్మలు, రేపు మనం అనుభవించాల్సినటువంటి ఆగామి కర్మలు, ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి. వీటి గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మనం జ్ఞానం అనేటటువంటి ఈ నావను మనం తీసుకున్నట్లయితే, జ్ఞానం అనేటటువంటి నావను, అజ్ఞానం అనేటటువంటి నావను కాదు. ఇప్పుడు అందరూ అజ్ఞానం అనేటటువంటి నావలోనే ప్రయాణం చేస్తున్నారు. జ్ఞానం అనేటటువంటి నావలో ప్రయాణం చేయటం లేదు. జ్ఞానం అనేటటువంటి నావను మనం పట్టుకున్నట్లయితే ఈ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఏ కర్మలన్నీ దగ్ధమవుతాయి? మిగిలి ఉన్నాయి కదా సంచితంలో, ఆ సంచిలో మిగిలినటువంటి కర్మలన్నీ కూడా బూడిదైపోతాయి. అలాగే ఇప్పుడు నీవు ఇన్ని సంవత్సరాలు కూడా నీకు తెలుసో తెలవకో ఎన్నో దుష్కర్మలు ఆచరించావు, అలాగే కొన్ని సత్కర్మలు ఆచరించావు. ఏ కర్మ ఆచరించినప్పటికీ దాని ఫలితాన్ని నువ్వు అనుభవించడానికి మళ్ళీ రేపు నువ్వు జన్మ తీసుకోవాలి. అయితే నీవు అలా ఆ జన్మ తీసుకోకుండా అసలు ముందే ఆ కర్మ యొక్క ఫలితాలన్నీ కూడా, ఫలాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అనేది చెబుతున్నారు. అంటే నువ్వు జ్ఞానం అనేటటువంటి నావను నువ్వు అధిరోహించినట్లయితే
జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే, జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఇంకా నీవు మరలా జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు అనేటటువంటిది స్పష్టంగా మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయము. ఇదెంతో మహత్తరమైనటువంటి విషయం, ఆలోచించండి. ఇప్పటివరకు అంతకుముందు జన్మల్లో కానీ ఇప్పుడు కానీ ఆ మిగిలి ఉన్నటువంటి కర్మలతో పాటు ఇప్పుడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నిటినీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసేసుకుని ఇంకా మరే జన్మ లేకుండా హాయిగా అనంతుడైనటువంటి తండ్రితో ఏకమై ఉండటానికి మహత్తరమైనటువంటి అవకాశం. సరే, ఇది బాగానే ఉంది. అవన్నీ దగ్ధమైపోతాయి, సంచిత కర్మ అంతా దగ్ధమైంది. ఆగామి రేపు అనుభవించాల్సింది కూడా ఇంకేమీ లేదు. మనం జ్ఞానం అనేటటువంటి నావను పట్టుకున్నట్లయితే మరిప్పుడు ఈ దేహంలో మనమున్నాము. ఈ దేహంలో మనం ఒక ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాము. కొంత పట్టుకొచ్చాం కదా, ఆ పట్టుకొచ్చిన దాన్ని ఇక్కడ మనం అనుభవిస్తున్నాం కదా. సుఖరూపంలో దుఃఖ రూపంలో ఇక్కడ అనేక పనులు చేస్తూ మనం అనుభవిస్తున్నాం కదా. మరి అనుభవించే దాని నుంచి మనం ఏం తప్పించుకునే ప్రయత్నం లేదా అనేటటువంటిది ఇక్కడ మనకు రావాల్సినటువంటి సందేహం. శ్రీమద్ భగవద్గీత దీనికి కూడా ఎంతో చక్కటి సమాధానాన్ని మనకు చెబుతుంది. అలాంటిది ఏం కాదు, నువ్వు దీని నుంచి కూడా తప్పించుకోవచ్చు అన్నది ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. అనేక మందికి ఇది అసలు తెలవనటువంటి విషయం అన్నమాట. ప్రారబ్ధాన్ని తప్పకుండా నువ్వు అనుభవించి తీరాలి అంటున్నారు. అలా కాదు. అంతా మన జీవితం అంతా ఇక్కడ ఏదో రాసి పెట్టుంటే ఆ రాత ప్రకారమే జరగటం అన్నది కానే కాదు. ఆ రాత ప్రకారమే జరగటం అనేటటువంటిది కానే కాదు. అంత ప్రారబ్ధం ప్రకారమే జరగటం అన్నది కాదు. మన ప్రయత్నం అన్నది కూడా ఒకటి ఉన్నది. అనేక సందర్భాల్లో ప్రారబ్ధాన్ని మించి ప్రయత్నమే ఫలిస్తుంది అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయము. ప్రారబ్ధం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రారబ్ధాన్ని సైతం నువ్వు అధిగమించేటటువంటి రీతిలో నువ్వు జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు ఆ ప్రారబ్ధాన్ని కూడా, ఆ ప్రారబ్ధ ఫలాలని కూడా అధిగమించి నీవుగా ఉండవచ్చు. ప్రారబ్ధాన్ని కూడా నీవు జయించవచ్చు, ప్రారబ్ధాన్ని కూడా నీవు జయించవచ్చు ప్రయత్నం ద్వారా అనేటటువంటిది మనకు పెద్దలందరూ కూడా చెప్పేటటువంటి విషయం. ఏ విధంగా జయించవచ్చు? అది బుద్ధిని ప్రేరేపిస్తుంది కదా. మరి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, మనం సుఖమో దుఃఖమో అనుభవించాలంటే మన బుద్ధి, ఆ నియతి ఏం చేస్తుంది? మన బుద్ధిని ఆ విధంగా ప్రేరేపిస్తుంది. ఆ బుద్ధిని ఆ విధంగా ప్రేరేపించినప్పుడు మనకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అలాగే మాట్లాడతాం, అలాగే చేస్తాం. ఇది ఇంకా మన ప్రమేయం ఏముంది ఇక్కడ? బుద్ధిలో ఆ విధమైన ప్రేరేపణ జరిగితే, అలాంటి ఆలోచనలు మనకు వస్తే అది మంచిదే అనిపిస్తుంది. వాళ్ళతో పాటు వెళ్ళటం మంచిదే అని అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా మన ప్రయత్నం లేకుండా బుద్ధిలో ఆ విధమైన ప్రేరేపణ జరుగుతున్నప్పుడు మనం దాని నుంచి ఏ విధంగా మనం బయటపడగలము బాగా అర్థం చేసుకోండి. బుద్ధిలో ఆ విధమైనటువంటి ప్రేరేపణ జరుగుతుంది. ఆ పని చెయ్యి, ఆ పని చేస్తే మంచిది అనేటటువంటి ప్రేరేపణ బుద్ధిలో జరుగుతుంది. జరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా దాని నుంచి తప్పించుకోగలం? అది మంచిదే అనిపిస్తుంది, ఎన్నో రీతులుగా మంచిదే అని అనిపిస్తుంది. మరి దాని నుంచి ఏ విధంగా మనం తప్పించుకోగలము అనేటటువంటిది. దానికి ఇక్కడ భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇంద్రియస్యేంద్రింద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపందినౌ. ఇది దాని పరిష్కారం. ప్రారబ్ధానికి ఒక హద్దు ఉంది. ఏ హద్దు ఉంది అంటే అది ఏం చేయగలదు అంటే, ఆ నియతి ఏం చేయగలదు అంటే బుద్ధిని ప్రేరేపిస్తుంది.
బుద్ధిని ప్రేరేపించిన తర్వాత ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ఆపొచ్చా, ఆపకూడదా? ఆలోచన అదే విధంగా సాగిద్దామా, అలా కాకుండా ఆలోచన అక్కడితో ఆపేద్దామా అనేటటువంటిది అది నీ ప్రయత్నమే. అలాగే ఒక ఆలోచన నీకు కలిగినప్పుడు అలా మాట్లాడదామా, మాట్లాడవద్దా అనేటటువంటిది అది నీ ప్రయత్నమే. ఆ ఆలోచన కలిగినప్పుడు అలా చేద్దామా వద్దా అని నియంత్రించుకునేటటువంటిది అది నీ ప్రయత్నమే. ప్రారబ్ధం ఏం చేసింది? నీ బుద్ధిని ప్రేరేపించింది అన్నమాట. ఏ విధంగా ప్రేరేపించింది? వాళ్ళతో పాటు వెళ్తే నీకు లాభంగానే ఉంటుంది అని నీ బుద్ధిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ ప్రకారంగా నువ్వు నడుచుకోవటమా నడుచుకోకపోవటమా అనేటటువంటిది నీ చేతిలోనే ఉంది. ఇది మనిషికి మాత్రమే ఉన్నటువంటి ఒక అవకాశం. ఇది మనిషికి మాత్రమే ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ఈ వివేకంతో నువ్వు నడుస్తున్నప్పుడు ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ వివేకంతో ఉండటం అనేది నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. బుద్ధిని ప్రారబ్ధం ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా నీవు జ్ఞాన మార్గంలో నడుస్తున్నట్లయితే, జ్ఞాన మార్గంలో నడవటానికి ఏ విధంగా నీవు ఏ మార్పులు చేసుకోవాలో ఆయా మార్పులు నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే, ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉండాలో ఆ ఆలోచనలతో ఉన్నట్లయితే, నీ దోషాలను పోగొట్టుకోవటానికి యజ్ఞదాన తపోకర్మలు ఆచరించి నువ్వు ఆ దోషాల నుంచి బయటపడుతూ ఉన్నట్లయితే, నిరంతరము నువ్వు ఏ స్మరణలో ఉండాలో ఆ స్మరణలో ఉంటూ ఉన్నట్లయితే, అప్పుడు నీకు జ్ఞానం అనేటటువంటి బలం, ఆ శక్తిని ఇస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే, అటునుంచి ప్రారబ్ధం నీ బుద్ధిని ప్రేరేపిస్తుంటే, ఇటు నుండి జ్ఞాన బలంతో నువ్వు ఉండటం వల్ల ఆ ప్రేరేపణకు నువ్వు లొంగకుండా ఉంటావు అన్నమాట. రెండు పొటేళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇటు ప్రారబ్ధము ఇటు ప్రయత్నము, ఈ రెండు పొటేళ్ళు కూడా పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రారబ్ధం అనేటటువంటి పొటేళ్ళను ప్రయత్నం అనేటటువంటి పొటేళ్ళు తప్పకుండా ఓడించి తీరుతుంది అన్నమాట. ఎందుకనంటే దీనికి జ్ఞానం అనేటటువంటి బలం తోడై ఉంటుంది. అలాగే శాస్త్రం ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు తస్మా శాస్త్రం ప్రమాణంతే, ప్రామాణికమైనటువంటి శాస్త్రం ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు శాస్త్రం చూపించినటువంటి రీతిలో దోషాల నుంచి బయటపడటానికి యజ్ఞదాన తపోకర్మలు ఆచరిస్తూ ఉన్నప్పుడు శాస్త్రం చెప్పినట్లుగా నీ అసుర సంపద, నీవు తెచ్చుకున్నటువంటి అసుర సంపద ఏదైతే ఉందో ఆ అసుర సంపదను నువ్వు పోగొట్టుకుని దైవీ సంపద పెంచుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, అలాగే శాస్త్రం ప్రామాణికమైనటువంటి శాస్త్రం చెప్పినట్లుగా నీ దేహ భావన పోగొట్టుకుని నీవు దేహం కాదు ఆత్మస్వరూపానివి, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యయ అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని నిరంతరము కూడా ఆ స్మరణతో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రేరేపణ నిన్నేం చేయలేదు. ఈ బుద్ధి యొక్క ప్రేరేపణ నిన్నేం చేయలేదు. జ్ఞానం అనేటటువంటి శక్తితో, ఆ చైతన్యంతో నీవు ఉన్నప్పుడు బుద్ధిలో కలిగేటటువంటి ప్రేరణ ఏది కూడా దాని ప్రకారంగా నీవు నడవు. ఎందుకని ప్రామాణికమైనటువంటి శాస్త్రం నిన్ను ఏ విధంగా నడవమందో దాని ప్రకారంగా నడుస్తున్నావు నువ్వు. నీ బుద్ధి ప్రకారంగా కాదు, నీ ప్రారబ్ధం యొక్క ప్రేరణ ప్రకారంగా కాదు, దాని ప్రకారంగా కాదు. బుద్ధి ప్రేరేపిస్తున్నప్పుడు, ప్రారబ్ధం బుద్ధిని ప్రేరేపిస్తున్నప్పుడు బుద్ధిలో కలిగేటటువంటి ఆలోచనల ప్రకారంగా అందరూ నడుస్తూ ఉంటారు. నీవు అలా నడవటం లేదు, అందరిలాగా నీవు ఆలోచించటం లేదు, అందరిలాగా బుద్ధిలో ఆ ప్రేరేపణ కలిగినట్లుగా నీవు ఆ పనులు చేయటం లేదు. నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా పనులు చేస్తున్నావు అంటే తస్మా శాస్త్రం ప్రమాణంతే, ప్రామాణికమైనటువంటి శాస్త్రం మానవ జీవితాన్ని ఏ విధంగా
గడుపుకుంటే, ఏ విధంగా జీవితాన్ని నడుపుకుంటే ఈ మానవ జన్మ సార్థకమవుతుందో తెలియచేసినటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్రం శ్రీమద్ భగవద్గీత ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, దాని ప్రకారంగా నువ్వు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రారంధం అనేది నిన్నేం చేయదు అనేటటువంటిది ఇక్కడ మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఏమని చెబుతున్నారు? ఇంద్రియస్యేంద్రింద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ హస్య పరిపందినౌ. అసలు ఒక పని ఏ విధంగా మనం చేస్తాము అంటే, ఎవరో వచ్చి ఏదో చెప్పినప్పుడు మన బుద్ధిలో ఏమనిపిస్తుంది? ఆ పని చేస్తే మనకి తేలిగ్గానే మనం సంపాదించుకోవచ్చు కదా, ఆ పని చేస్తే మనకు బోళ్ళంత ఆనందం కలుగుతుంది కదా, సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచన వస్తుంది. ఎందుకు ఆలోచన వచ్చింది? బుద్ధి ఆ విధంగా నిన్ను ప్రేరేపిస్తుందన్నమాట. ఏమిటి ఆ విధంగా ప్రేరేపించటము అక్కడంటే, వాళ్ళు వచ్చారు, ఆ విధంగా అక్రమమైన మార్గంలో అలా వెళ్ళినట్లయితే మనకు డబ్బు చాలా తేలిగ్గా వస్తుందండి, దానికేం మనం పెద్ద కష్టపడవసరం లేదు అని వాళ్ళు ఏదో చెప్పారు. చెప్పగానే మనకి సంపాదన పట్ల రాగం ఉంది, సంపాదించుకోవాలి అనేటటువంటిది రాగం, ఆ వస్తువుని పొందాలి అనేటటువంటిది రాగం, ఆ మనిషి నా చెప్పు చేతుల్లో ఉండాలి అనుకునేది రాగం, ఏది ఎలా ఉండాలో నేనే నిర్ణయించాలి అనేటటువంటిది, దాని ప్రకారంగా అంతా జరగాలి అనేటటువంటిది రాగం. ఈ రాగమే ఏం చేస్తుంది? ఆ పని చేస్తుంది. అలాగే ద్వేషం, కొన్ని నాకు వద్దు అనుకున్నటువంటి వాటిని నీ నుండి దూరం చేయటానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే నువ్వు కావాలి అని అనుకున్న వాటిని పొందటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మనిషి చేసే కర్మలు అన్నీ కూడా ఈ రెంటి మీదే ఆధారపడుతూ ఉంటాయి. ఒకటి కావాలి అనుకుంటాడు, ఒకటి వద్దు అనుకుంటాడు, ఇష్టము అయిష్టము. ఇష్టపడినటువంటి దాన్ని, కావాలి అనుకున్న దాన్ని పొందటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసిన తర్వాత దానివల్ల అతనికి సుఖమైన రావచ్చు, దుఃఖమైన రావచ్చు. అలాగే ఒక వస్తువు పట్ల ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారు? ఒక వస్తువుని లేదా ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నప్పుడు దాన్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసం తగిన రీతిలో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నం వల్ల అనేక సందర్భాల్లో నువ్వు సుఖపడవచ్చు లేదా పడవచ్చు. ఈ విధంగానే ఈ రాగద్వేషాలకు, ఇష్టాయిష్టాలకు లోనై నువ్వు ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటావు. ఈ పనులు చేసినప్పుడు నువ్వు ప్రారబ్ధవశాత్తు సుఖం కానీ దుఃఖం కానీ నువ్వు పొందుతూ ఉన్నావు. ఇది జరిగేటటువంటి విషయం, సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. నువ్వు సుఖం కానీ దుఃఖం కానీ పొందాలి ఆ ప్రారబ్ధం వల్ల అనుకున్నప్పుడు బుద్ధిలో ఆ విధమైనటువంటి ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ప్రకారంగా నీకు దాని పట్ల ఇష్టత కానీ అయిష్టత కానీ ఏర్పడుతుంది. అంటే బుద్ధిలో ఆ ప్రేరేపణ జరిగింది, ఇష్టత లేదా అయిష్టత, రాగము లేదా ద్వేషము, దానివల్ల ప్రయత్నము, ఆ ప్రయత్నం తర్వాత ఆ ప్రయత్నం యొక్క ఫలాలు సుఖం కానీ దుఃఖం కానీ నువ్వు అనుభవించటము. ఇది మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఇది సాధారణంగా జరిగేటటువంటి విషయము. ఇక్కడ శ్రీమద్ భగవద్గీత మనకి ఇక్కడ ఒక రహస్యం చెప్తుంది. ఏం రహస్యం చెప్తుందంటే, తయోర్న వశమాగచ్చేత్ అంటుంది. వీటికి నువ్వు లోను కావద్దు అంటుంది. ఇవి నిన్ను వశం చేసుకుంటున్నాయి. ఈ రూపేణ నువ్వు ప్రారబ్ధానికి వశమైపోతున్నావు, ప్రారబ్ధానికి నువ్వు వశమవుతున్నావు. ప్రారబ్ధం ఈ విధంగానే రాగద్వేషాల రూపంలో నిన్ను వశం చేసుకుంటుంది. ఎక్కడ ఉన్నాయి రాగద్వేషాలు అంటే, ఇంద్రియస్యేంద్రింద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ.
ప్రతి ఇంద్రియ విషయంలోనూ కూడా రాగద్వేషాలు అనేటటువంటి శత్రువులు పొంచి ఉన్నాయి. ఇవి నిన్ను వశం చేసుకుంటున్నాయి. నువ్వు జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ రాగద్వేషాలకు నువ్వు వశం కాకూడదు. రాగద్వేషాలకు నువ్వు వశం కానప్పుడు ఈ ప్రారబ్ధం అనేది నిన్నేం చెయ్యదు. ప్రారబ్ధం ప్రేరేపించింది లోపల నుంచి, ఇదిగో ఈ వస్తువే ఉంది. ఈ వస్తువుని ఇక్కడ చూడగానే లోపల నా ప్రారబ్ధం ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుంది? కంటికి ఇది విషయం, కంటికి విషయం, అలాగే చెవికి శబ్దం విషయం, శరీరానికి ఈ వస్తువులన్నీ స్పర్శనిచ్చేటటువంటివి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంద్రియాలకు విషయాలు. ఈ ఇంద్రియ విషయాలన్నిట్లోనూ కూడా రాగద్వేషాలు పొంచి ఉన్నాయి అనేది ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. ఇది విషయం. ఈ విషయంలో రాగము ద్వేషము పొంచి ఉన్నాయట. పొంచి ఉండటం అంటే ఏమిటి? దీని పట్ల నేను ఇష్టత ఏర్పరచుకున్నాను అనుకోండి. ఇష్టత ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది? అది రాగం అవుతుంది. ఎప్పుడైతే దీని పట్ల నేను ఇష్టత ఏర్పరచుకున్నానో వెంటనే నాకు ఈ వస్తువుని సొంతం చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ వస్తువుని నేను సొంతం చేసుకోవాలి అన్నది ఇది ఎక్కడ జరిగింది? బుద్ధిలో జరుగుతుందన్నమాట. ఎందుకు జరుగుతుంది? నా ప్రారబ్ధము నా బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఏ విధంగా ప్రేరేపిస్తుంది? ఆ వస్తువు పట్ల ఇష్టత ఏర్పడేలాగా బుద్ధిని ప్రేరేపిస్తుంది. దాన్ని నేను కంటితో చూశాను అనుకోండి, చూసినప్పుడు నాకు దాని పట్ల ఇష్టత లేదు, అయిష్టత లేదు. దీన్ని కంటితో మనం చూస్తున్నాము, ఇష్టత లేదు, అయిష్టత లేదు. అది ఉంది చూసాము, కన్నుంది కాబట్టి దాన్ని చూసాము, అంతే అయిపోయింది. అయితే బుద్ధిలో ఓ ప్రేరేపణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? దీని పట్ల నాకు రాగం ఏర్పడేలాగా నా బుద్ధిని ప్రేరేపించింది. సరే, ఎమ్మటే నేను ఈ వస్తువుని చూసినాక నాకు తెలవకుండానే ఒక ఇష్టత ఏర్పడిపోయింది. ఇష్టత ఏర్పడ్డప్పుడు ఇది బాగుంది, ఈ వస్తువుని నేను సొంతం చేసుకోవాలి అని నేను అనుకున్నాను. అయితే ఇది వేరే వాళ్ళ వస్తువు. వాళ్ళు ఏమన్నారు? ఈ వస్తువుని మేము ఇవ్వము అన్నారు. నేనేమన్నాను? ఎందుకు ఇవ్వరు? నేను ఎంత డబ్బైనా పడేస్తాను మీ ముఖాన అంటాను నేను. వాళ్ళు ఏమంటారు? నువ్వు గొప్ప పడేసేవాడివయ్యా, మాకేం డబ్బుతో పని లేదు, నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చినా మేము ఇవ్వము అంటాం. వీళ్ళు అలా అంటారు. వీళ్ళ దగ్గర ఎలా నేను సొంతం చేసుకోవాలని నాకు తెలుసు ఈ వస్తువుని నువ్వు ఎందుకు ఇవ్వవో తెలుసు, నీ చరిత్ర అంతా నాకు తెలుసు, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని చెప్పేసి నేను అంటాను. దాంతో ఈ వస్తువుని నేను చేత్తో పట్టుకుంటాను, ఈ లోపల వాళ్ళు కూడా చేత్తో పట్టుకుంటారు. ఆ తర్వాత ఈ వస్తువు కాస్తానేమో బద్దలవుతుంది, నా వస్తువుని బద్దలు కొట్టేసావు అని చెప్పేసి వాళ్ళేమో కొట్లాటకు దిగుతారు. ఆ తర్వాత ఇంకా మిగతా వస్తువులన్నీ కూడా ధ్వంసం అవుతాయి. ఈ లోపల తోపులాట జరుగుతుంది, కొట్లాట జరుగుతుంది. ఆ వ్యక్తి వెళ్ళి ఈ పగిలిపోయినటువంటి గాజు పెంకు మీద పడతాడు, దాంతో రక్తం కారుతుంది. ఆ తర్వాత అతనికి ప్రాణం మీదకి వస్తుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, హత్యా నేరం మీద అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా కథ ఎక్కడి నుండి మొదలైంది? ఎక్కడ మొదలైంది ఈ కథ? ఈ బుద్ధిలో ఈ ప్రేరేపణ జరిగింది. ఎందుకు జరిగింది? అంతకుముందు ఎప్పుడో నేను ఏదో కర్మలు చేయటం వల్ల అప్పుడు ఆ కర్మల ఫలాలను అనుభవించకుండా తప్పించుకోవటం వల్ల ఆ ఫలాలు అనుభవించటానికి ఇప్పుడు ఈ ప్రారబ్ధ రూపేణ నా బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ ప్రారబ్ధం ప్రేరేపించి దీని పట్ల ఒక రాగాన్ని నాకు కలిగించింది. రాగాన్ని కలిగించితే అది క్రమేణా ఎక్కడి దాకా నన్ను తీసుకెళ్ళింది అంటే జైలు దాకా నన్ను తీసుకువెళ్ళింది. విషయం చిన్నదే. ఎందుకు జరిగింది? రాగము వల్ల జరిగింది. రాగము వల్ల జరిగింది. అందరూ ఇదే చేస్తారు. అయితే జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా మారేదే పోయేది.
ఇదంతా కూడా అల్పమైందే, ఇదంతా అశాశ్వతమైందే, ఇది ఇక్కడ ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతమైనటువంటిది, ఆత్మ ఒక్కటే సత్యమైనటువంటిది, ఆత్మ కాక మరేది శాశ్వతమైనటువంటిది కాదు. ఇదంతా కూడా ఒక కళ లాంటిదే, ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిదే, ఇదంతా మారేటటువంటిదే, ఇదంతా కూడా ఏది కూడా విలువ లేనటువంటిదే అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు ఉంటావు. ఆ విధమైనటువంటి దృష్టి ఏర్పరచుకుని నువ్వు ఉంటావు. ఇక్కడ ఏది కూడా నీకు గొప్పగా కనపడదు, దేని పట్ల కూడా నీకు ఆకర్షణ అన్నది ఏమీ లేదు. ప్రతిదాన్ని కూడా నువ్వు చూస్తూ ఉండవచ్చు, కానీ చూసేటటువంటిది ఏది కూడా శాశ్వతమైంది అనేటటువంటి ఆలోచన నీకు ఉండదు. చూసేటటువంటిది దేన్ని కూడా సొంతం చేసుకోవాలి అనేటటువంటి తపన తాపత్రయం నీకు ఉండనే ఉండదు. ఎందుకని? ఆత్మలాభం కన్నా మించినటువంటి లాభమేది లేదు అనేటటువంటిది నీకు తెలుసు కాబట్టి, నువ్వు జ్ఞాన మార్గంలో నడుస్తున్నావు కాబట్టి, ఆత్మలాభం కన్నా మించినటువంటిది ఏది లేదు. ఈ ఇంద్రియ విషయాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటిదే. ఈ ఇంద్రియ విషయాలను ధ్యానిస్తూ ఉన్నట్లయితే, జాయితో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే సంఘా సంజాయితే కామ, ఆ కామంలో నేను కూరుకుపోయినట్లయితే బుద్ధి నాశాత్, బుద్ధి నశించిపోతుంది. నాశనమైన తర్వాత నేనే నాశనం అయిపోతాను, ఈ జన్మ నేను వృధా చేసుకున్నట్లవుతుంది అనేటటువంటిది నీకు తెలుసు కాబట్టి, ఇక్కడ నువ్వు ఉన్నటువంటిది ఈ మానవ దేహంలో వీటన్నిటినీ సొంతం చేసుకోవటానికి కాదని నీకు తెలుసు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రోజుల్లోనూ నువ్వు ఏది చేయాలో, ఏ విధంగా దోషాల నుంచి బయటపడాలో ఆ విధంగా దోషాల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ, నిన్ను నీవు తెలుసుకుంటూ, నీవెవరో తెలుసుకున్న తర్వాత నిన్ను నీవు స్మరించుకుంటూ నీవుగా ఉండటమే నీ లక్ష్యం కాబట్టి, అదే నీ సాధన కాబట్టి, ఇక్కడ నీవు దేని గురించి కూడా రాగం ఏర్పరచుకో. బుద్ధి ప్రేరేపిస్తుంది, ఇది బాగుంది ఇది బాగుంది అని బుద్ధి ప్రేరేపిస్తుంది. నీ వివేకం ఏం చెబుతుంది, నీ జ్ఞానం ఏం చెబుతుంది? ఏం బాగుండేది, నాశనం అయిపోయేది, పాంచభౌతికమైనటువంటిది ప్రతిదీ నశించేటటువంటిది, ఇక్కడ బాగేంటి ఓగేంటి, ఆత్మ ఒక్కటేది శాశ్వతమైంది కదా అని నీ శాస్త్రం నీకు గుర్తొస్తుంది. నీవు విన్నటువంటి సత్సంగాలు నీకు గుర్తొస్తున్నాయి. ప్రతిదీ మారేదే పోయేదే, ఇక్కడ అంతా శాశ్వతమైనటువంటిదే. అదంతా అలా ఉండని, వాళ్ళందరూ అలాగే ఉండని, వాళ్ళందరూ అలాగే పరిగెడుతూ ఉండని, నువ్వెలా ఉండాలి అనేటటువంటిది నీకు గుర్తొస్తూ ఉంటుంది. ఏమైంది? ప్రారంధం అనేటటువంటి పొటేలు కాలు దూవుతుంది, రా రా ఏం చేస్తావు రా అని. ప్రయత్నం ఏం చేస్తుంది? నిబ్బరంగా ఉంది, నిలకడతో ఉంది, ఏ విధంగానూ ఏ చలనము లేకుండా ఉంది ఇటు ప్రయత్నం. ఈ ప్రయత్నం చేస్తారు ఎవరు? జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు. అది ఇక్కడ శ్రీమద్ భగవద్గీత అదే చెప్తుంది, తయోర్నవశమాగచ్చేత్ తౌహస్య పరిపందినౌ అనేది. ఈ రాగద్వేషాలకు నువ్వు ఎప్పుడు కూడా లోను కారాదు అనేటటువంటిది చెప్తుంది. అలా లోను కాకుండా ఉండటం అనేటటువంటిది సామాన్యులకు సాధ్యం కానే కాదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, సదృశం శ్రేష్టతే స్వస్య ప్రకృతే, ప్రకృతి ప్రకారంగానే కొట్టుకుపోతూ ఉంటారు. ప్రకృతిం యాంతి భూతాని, ఈ జీవులన్నిటినీ కూడా వాళ్ళ స్వభావము, వాళ్ళ సంస్కారము, ప్రారబ్ధాన్ని అనుభవించటానికి వాళ్ళు ఏ సంస్కారాన్ని పట్టుకుని వచ్చారో, ఏ ప్రారబ్ధ ఫలాలను అనుభవించటానికి ఏ విధమైనటువంటి స్వభావంతో వచ్చారో వాళ్ళు ఆ స్వభావంతోనే ప్రయత్నిస్తారు తప్ప, ఆ స్వభావం ప్రకారంగానే నడుస్తూ ఉంటారు తప్ప మరి ఏ విధంగానూ కూడా జరగదు. వాళ్ళ జీవితం అంతా కూడా ఈ మిగిలిన జీవులు, పశువులు, పక్షులు, ఈ జీవులన్నీ కూడా 84 లక్షల జీవరాశి ఎలాగ ప్రవర్తిస్తుందో వీళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి సంస్కారం, ప్రారబ్ధాన్ని అనుభవించటానికి, ఈ జన్మలో ప్రారబ్ధాన్ని అనుభవించటానికి వాళ్ళు ఏ స్వభావంతో ఏ సంస్కారంతో వచ్చారో ఆ సంస్కారంతోనే వాళ్ళు ప్రవర్తిస్తారు తప్ప మరో విధంగా మనిషిగా మానవ జన్మలోకి వచ్చినందుకు మనిషి ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ సంస్కారాలను పెంచుకోవాలో, ఏ సంపదను, ఏ దైవీ సంపదను పెంచుకోవాలో, ఏ శుభవాసనలు పెంచుకోవాలో వాళ్ళకు తెలియదు. కాబట్టి మూర్ఖమైనటువంటి అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఏ ఒక్కరో, వేలాది మందిలో ఏ ఒక్కనొక్కడో సత్యమేదో తెలుసుకుని
ప్రామాణికమైనటువంటి శాస్త్రం ప్రకారంగా నేను జీవించాలి అనేటటువంటిది తెలుసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ రాగద్వేషాల నుంచి బయటపడగలుగుతాడు. ఈ రాగద్వేషాల నుంచి బయటపడగలుగుతాడు అనేటటువంటిది ఇక్కడ శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడేమైంది? జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు జ్ఞానం అనేటటువంటి నావను ఆసరా చేసుకొని నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ అన్నిటినీ కూడా దగ్ధం చేస్తుంది. అటు సంచిత కర్మను ఇటు ఆగామిని కూడా దగ్ధం చేస్తుంది. అంతేకాదు ప్రారబ్ధాన్ని సైతం అధిగమించేలాగా నీకు ఆ శక్తిని ప్రసాదిస్తుంది, ఆ వివేకాన్ని నీకు ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రారబ్ధం నిన్నేం చేస్తుంది? ఒకవేళ అది వచ్చి మీద పడి నువ్వు అనుభవించాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ఒక 100 కేజీల బరువు ప్రారబ్ధవశాత్తు ఒక 100 కేజీల బరువు నువ్వు మోయాల్సి ఉంటే నువ్వు జ్ఞాన దృష్టితో ఉన్నప్పుడు ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని నువ్వు ఆసరా చేసుకుని నడుస్తూ ఉన్నప్పుడు 100 కేజీల బరువు నువ్వు మోస్తున్నప్పటికీ కూడా అది నీకు 1 కేజీ బరువులాగా కూడా అనిపించదు. 1 కేజీ బరువులాగా కూడా అనిపించదు. ఇంత కష్టాలు ఉన్నాయి, ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు, ఇన్ని సమస్యలు ఉన్నారు, మీరు ఎలా ఇలా నవ్వుతూ ఉన్నారు, ఎలా ఇలా ప్రశాంతంగా ఉన్నారు, ఎలా ఇలా మీరు భగవద్గీత సత్సంగాలు వింటూ ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు నిరంతరము కూడా తృప్తిగా ఏ విధంగా ఉండగలుగుతున్నారు? మీకున్నటువంటి కష్టాల్లో మీకున్నటువంటి సమస్యల్లో మాకు 10వ వంతు ఉంటేనే మేము అలల్లాడిపోతున్నాము, ఇరవల్లాడిపోతున్నాము, బాధతో కుమిలి కుంగి కృషించిపోతున్నాము, మీరెలా ఉన్నారు అని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏ విధంగా ఉన్నారు అంటే శాస్త్రం ప్రకారంగా ఉండటం వల్ల, శ్రీమద్ భగవద్గీత ప్రకారంగా ఉండటం వల్ల ఆ విధంగా ఉండగలుగుతారు. అది జ్ఞాన మార్గం అంటే. అది జ్ఞాన మార్గం అంటే ఏమైంది? 3 కర్మలు కూడా దగ్ధమయ్యాయి. ప్రారబ్ధం అన్నది ఏమైంది? ప్రారబ్ధం ఎటుపోయిందో తెలియదు. ప్రయత్నమే ప్రయత్నం, నిరంతరము ప్రయత్నం, నిరంతరము ప్రయత్నం. ఏ ప్రయత్నం? శ్రీమద్ భగవద్గీత మనల్ని ఏ విధంగా నడవమందో ఆ విధంగా నడుస్తూ ఉండటమే, అంతే. అదే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో సాగుతున్నప్పుడు ప్రారబ్ధం మనల్ని ఏం చేయలేదు. ప్రారబ్ధమా ప్రయత్నమా, ప్రారబ్ధమా ప్రయత్నమా అని అనేక మంది అంటూ ఉంటారు. ఎక్కడ ఉంది ప్రారబ్ధం? అసలు ఎక్కడ ఉంది ప్రారబ్ధం? ప్రతి క్షణము ప్రయత్నమే, ప్రతి క్షణము ప్రయత్నమే. మరి మీరు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు కదా, ఈ దుఃఖాన్నే కాదు ఈ సుఖాన్ని కూడా అనుభవిస్తున్నాము. నీకు దుఃఖాలే కనపడుతున్నాయి ఇక్కడ, పిచ్చివాళ్ళలారా. దుఃఖమే కాదు సుఖం కూడా మేము అనుభవిస్తున్నాము. సుఖం అనుభవిస్తున్నా దుఃఖం అనుభవిస్తున్నా మాకు అవేమి లెక్కలో విషయాలు ఏం కాదు. నిరంతరము కూడా ఆత్మజ్ఞానంతో సంతోషంగా, సంతృప్తిగా, శాంతిగా జీవిస్తున్నాం. నీకు ఇక్కడ ఈ అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి వచ్చిపోయే ఈ సుఖ దుఃఖాలు నీకు కనపడుతున్నాయి, మాకు అవేమీ కనపడటం లేదు. మాకు నిరంతరము కనపడుతున్నది ఒకటే, ఏమిటి? సంతృప్తిగా, సంతోషంగా, శాంతిగా ఉండటమే మాకు కనిపిస్తుంది. అదే మాకెప్పుడు అనుభవం అవుతుంది. నిరంతరము మేము సంతోషంగానే ఉంటున్నాం, ఎప్పుడూ మేము సంతృప్తిగానే ఉంటున్నాం, ఎప్పుడూ శాంతిగానే ఉంటున్నాం. ఇవన్నీ వచ్చిపోతున్నాయేమో తెలియదు. మేము ఇంట్లో ఎప్పుడు ఉంటున్నాము, అనేక పక్షులు వస్తున్నాయి, అనేక ఈగలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి పోతున్నాయి. వాటిని లెక్క చేయకుండా మేము ఈ నివాసంలో ఎలా ఉంటున్నామో అలాగే మేము ఈ దేహంలో ఉంటున్నాము. నవద్వారపురమైనటువంటి ఈ దేహంలో మేము సుఖంగా ఉంటున్నాము. నిరంతరము మేము శాంతిగానే ఉంటున్నాము, మేము సంతృప్తిగానే ఉంటున్నాము, మేము సంతోషంగానే ఉంటున్నాము. ఇవి వస్తున్నాయో పోతున్నాయో అసలు మాకు కనిపించటం లేదు. ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రారబ్ధం? ఏమైంది ప్రారబ్ధం? ఎక్కడ ఉంది ప్రారబ్ధం? ఎక్కడ కనిపించటం లేదు ప్రారబ్ధం. ఎవరికి సాధ్యమవుతుంది ఇది అంటే కేవలము జ్ఞాన మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. సరైనటువంటి అవగాహన చేసుకున్నప్పుడు ఇది కుదురుతుంది. ఏది అవగాహన? మానవ జీవితంలోకి నువ్వు వచ్చావు, మానవ దేహంలోకి నువ్వు వచ్చినందుకు మనిషిగా నువ్వేం చేయాలో, జంతువులాగా, పశువులాగా, పక్షిగా జీవించటం కాదు, మనిషిగా నేను ఏ విధంగా జీవించాల్సి ఉంది, ఏ విధంగా జీవించినట్లయితే ఈ మానవ జన్మ నేను సార్థకం చేసుకోగలను
అందుకు తగ్గ ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో అలాంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని ఆశ్రయించి శ్రీమద్ భగవద్గీతలో నీవు అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి, నశించేటటువంటి ఈ దేహానివి కాదు, అసత్ జడ దుఃఖ స్వరూపానివి నీవు కానే కాదు, నీవు శాశ్వతమైనటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపుడవు అని శ్రీమద్ భగవద్గీత చెప్తున్నప్పుడు నీవు ఆ విధంగా ఉండటానికి అడ్డుపడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టుకోవటానికి శ్రీమద్ భగవద్గీత చూపించినటువంటి రీతిలో రాగద్వేషాలను, కామక్రోధాలను పూర్తిగా విసర్జించి శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్పినట్లుగా యజ్ఞ దాన తపోకర్మన త్యాజ్యం అనేటటువంటి శ్లోకంలో శ్రీమద్ భగవద్గీత చెప్పినట్లుగా వాటిని వదలకుండా వాటిని ఆచరిస్తూ పవిత్రుడమైనప్పుడు, అలాగే శ్రీమద్ భగవద్గీతలో నీవు ఆత్మస్వరూపాన్ని ఆత్మవాన్ అని చెప్పినప్పుడు నీవు ఆత్మస్వరూపంగా ఈ దేహం యొక్క స్పృహ నుండి బయటపడి నీవుగా అనంతంగా నీవుగా ఉండటానికి కావలసినటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉన్నప్పుడు, అలాగే శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లుగా తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరణ చెప్పినట్లుగా నిరంతరము నీ స్మరణలో నీవు ఉన్నప్పుడు ఒక దివ్యమైనటువంటి అనుభవాన్ని పొందుతూ, అనుభూతి చెందుతూ నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావు, శాంతిమయం చేసుకుంటావు. క్రమేణా జీవన్ముక్తావస్థను ఇక్కడ ఆస్వాదిస్తూ ఇంకా జన్మ లేనటువంటి స్థితికి నువ్వు చేరుతావు అనేటటువంటిది పెద్దలు చెప్తున్నారు. ఇంకా ప్రారంధం అన్న మాటే లేదు జీవితంలో. ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, అవగాహన చేసుకోవటం, సత్సంగాల ద్వారా అవగాహన చేసుకోవటం, అవగాహన చేసుకున్నటువంటి దాన్ని ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏ విధంగా జీవించమని చెప్పిందో, వేటిని పోగొట్టుకోమని చెప్పిందో ఆ రాగద్వేషాలను పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దోషాల నుంచి బయటపడటానికి యజ్ఞదాన తపోకర్మలను ఆచరించటం, నువ్వుగా ఉండటానికి నిరంతరము కూడా అభ్యాసం చేయటం, నిరంతరము ఆ స్మరణలో ఉండటం, ఇదంతా ప్రయత్నమే. ప్రయత్నం తప్ప జీవితంలో మరి ఏది కనపడటం లేదు. ఏది చేస్తున్నప్పటికీ కూడా, ఏది ఆలోచిస్తున్నప్పటికీ కూడా, ఎటు నడుస్తున్నప్పటికీ కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏది చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రయత్నమే సాగుతూ ఉంది. ఈ ప్రయత్నం తప్ప ఇంకోటేది లేనే లేదు అని అనుభవానికి వస్తుంది. అప్పుడు నిన్ను నడిపేటటువంటిది ప్రారబ్ధం కాదు, నిన్ను నడిపేటటువంటిది శ్రీమద్ భగవద్గీత అనేటటువంటిది నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అలాంటి జీవితాన్ని జీవించాలి. ఆ జీవితం మానవ జన్మ సార్థకం చేసుకోవటానికి ఆ జీవితం కావాలి. అలా జీవిస్తున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మోక్షం పొంది తీరుతారు. దానిలో ఏ సందేహము లేదు. ఈ ప్రారబ్ధం ఏం చేస్తుంది? ఏది చేయదు. ప్రారబ్ధము ఏం చేయదు, అసుర సంపద ఏం చేయదు. అవన్నీ కూడా నిజానికి నువ్వు జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు, జ్ఞానం అనేటటువంటి నవకలో నువ్వు సాగుతున్నప్పుడు, ప్రామాణికమైనటువంటి గ్రంథం నువ్వు ఏ విధంగా నడవాలో నీకు చెప్పినప్పుడు, ఆ విధంగా నేను నడుస్తున్నప్పుడు ఇక్కడ నిన్ను అడ్డుకునేటటువంటిది ఏది కూడా లేనే లేదు అనేది అర్థం చేసుకుని ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో నిరంతరము ప్రయత్నం చేస్తూ ముందుకు సాగటమే అందరూ కూడా చేయాల్సినటువంటిది. ఆ విధంగా ముందుకు సాగుతూ అందరూ కూడా ఇది చివరి జన్మ చేసుకోవాలని, ఇక్కడ అద్భుతమైనటువంటి ఆ జీవన్ముక్తావస్థను ఆస్వాదించాలని కోరుతూ, ఆ విధంగా ఆశీర్వదిస్తూ, జై సచ్చిదానంద్.